హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది థర్డ్ సిరీస్ అర్జునుడి గురించి. మహాభారతంలో అందరి సిరీస్ క్యారెక్టరైజేషన్ గురించి ఒక సిరీస్గా రిలీజ్ చేస్తా ఉన్నాను. ఇంకా ప్రీవియస్ 2 సిరీస్ ఉంది, అది కూడా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అర్జునుడు మహాభారతంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన యోధుడిగా నిలిచాడు. అతను పాండవులలో 3వ సోదరుడిగా జన్మించాడు. దేవేంద్రుడు తన తండ్రిగా మరియు కుంతీదేవి తన తల్లిగా ఉన్నారు. అర్జునుడు ద్రోణాచార్యుని శిష్యుడిగా ధనుర్విద్యలో అద్భుతమైన నైపుణ్యం పొందాడు. అతని చేతిలో గాంధీవ అనే శక్తివంతమైన ధనుస్సు ఉండేది. అర్జునుడు పాండవుల గర్వకారణం మాత్రమే కాకుండా అతని ధైర్యం, ప్రతిభ మరియు ధర్మపరమైన లక్ష్యాలకు నిబద్ధత అతనిని సమాజంలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి కీలక పాత్ర పోషించాడు. యుద్ధం ప్రారంభంలో తన బంధువులను ఎదుర్కోవడంపై అతనికి ఆవేదన కలిగింది. ఈ సమయంలో శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా అతనికి ధర్మాన్ని, కర్తవ్యాన్ని బోధించాడు. అర్జునుడు ధర్మాన్ని సాధించడంలో తన కర్తవ్యాన్ని అర్థం చేసుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. అతని తపన, ధైర్యం మరియు నైపుణ్యం మహాభారతంలో అతనికి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. అర్జునుడు కేవలం యోధుడే కాకుండా ధర్మాన్ని రక్షించే యోధునిగా భారతీయ పౌరాణిక చరిత్రలో నిలిచిపోయాడు. అర్జునుడు కేవలం మహాభారతంలో మాత్రమే కాకుండా భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రభావశీలమైన పాత్రలతో ఒకటిగా నిలిచాడు. అతని జననం నుండి అతని యాత్ర వరకు ప్రతి ఘట్టంలో ధర్మానికి పాటుపడే ఒక యోధునిగా, ఒక శ్రేష్ఠ శిష్యునిగా మరియు భక్తునిగా తన ప్రతిభను చూపించాడు. దేవేంద్రుని అనుగ్రహంతో జన్మించిన అర్జునుడు పాండవులలో ఒక ముఖ్య సభ్యుడు మాత్రమే కాదు, తన సహజ శక్తి, నైపుణ్యం మరియు వివేకంతో ప్రపంచానికి గొప్ప ఆదర్శంగా నిలిచాడు. అర్జునుని ధనుర్విద్యలో కృషి, అతని ద్రోణాచార్యుడి శిష్యత్వంలో సాధించిన విజ్ఞానం మరియు అతని అసాధారణ ప్రతిభ అతనికి అనేక గొప్ప విజయాలను సాధించి పెట్టాయి. అతని గురువు ద్రోణాచార్యుడు కూడా అర్జునుని గురించి ప్రత్యేక గర్వాన్ని వ్యక్తం చేశారు. కౌరవులతో పోటీ పడుతూ కూడా అర్జునుడు ధనుస్సు తన అద్భుతమైన ప్రతిభను చూపాడు. ఇందుకు ఉదాహరణగా ద్రోణాచార్యుని నిర్మించిన పక్షి కంటి పరీక్షను చెప్పుకోవచ్చు. ఇందులో అతను కేవలం లక్ష్యాన్ని మాత్రమే చూడగలిగాడు. కురుక్షేత్ర యుద్ధం అర్జునుని జీవన యాత్రలో ఒక ప్రధాన ఘట్టం. ఈ యుద్ధం ప్రారంభంలో తన బంధువులు, గురువులు, స్నేహితులపై బాణాలు సంధించాల్సిన పరిస్థితి ఎదుర్కోవడంతో అతనికి తీవ్రమైన మానసిక సంఘర్షణ కలిగింది. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు అతనికి భగవద్గీత ద్వారా జ్ఞానం ప్రసాదించి ధర్మానికి సంబంధించిన అత్యున్నత సూత్రాలను బోధించాడు. ఈ జ్ఞానం అర్జునుని మార్గదర్శిగా నిలిచి అతనిని ధర్మ యుద్ధంలో విజయవంతంగా చేసింది. అర్జునుడు తన యాత్రలో కేవలం యుద్ధంలోనే కాకుండా ఇతర సందర్భాలలోనూ ధర్మాన్ని నిలబెట్టేందుకు తన ప్రావీణ్యాన్ని చూపాడు. పాంచాల దేశం రాణి ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకోవడం, దేవతల అనుగ్రహంతో అనేక శక్తివంతమైన ఆయుధాలను పొందడం మరియు తన అగ్రతరమైన కృతజ్ఞతతో గురువులను, దేవతలను గౌరవించడం అతని ప్రత్యేకతలు. అతని కథ కేవలం యోధుడి జీవితమే మాత్రమే కాకుండా ధర్మాన్ని, నైతికతకు మరియు నిజాయితీకి పాఠాలను అందించే చరిత్ర. అర్జునుడు తన దారి ఎంత క్లిష్టంగా ఉన్నా ధైర్యం మరియు ధర్మం పట్ల ఈ నిబద్ధతను విడిచిపెట్టలేదు. అతని జీవిత గాథ ప్రతి తరం వ్యక్తులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. అర్జునుడు ద్రోణాచార్యుడి శిష్యుడై ఏకాగ్రతను బాగా వంటబట్టించుకున్నాడు. అస్త్ర పరీక్షలో అర్జునుడి ఏకాగ్రత అర్థమైంది ద్రోణుడికి. చిటారు చెట్టు కొమ్మ మీద ఉన్న పక్షి తాలూకా తలను మాత్రమే చూస్తూ దాని శరీరాన్ని కానీ, చుట్టూ ఉన్న ఆకులు, రెమ్మలు కానీ చూడకుండా తన బాణాన్ని వేసి దాని తలను తెగొట్టిన మేటి విలుకాడు అర్జునుడు. ఒక రోజున గంగలో స్నానానికి దిగిన ద్రోణుడిని ఒక మొసలి పట్టుకుంది. దత్తిమ్మ శిష్యులందరూ ఏం చేయాలో తెలియక ఉన్న చోట నిశ్చేష్టులై నిలిచిపోతే అర్జునుడు మాత్రం తన బాణాలతో ఆ మొసలి ముక్కలు చేశాడు. దానికి మెచ్చుకొని అర్జునుడి బ్రహ్మశిరో నామకమైన ఆటం బాంబు లాంటి అస్త్రాన్ని ప్రయోగ సంహారాలతో సహా ఉపదేశించాడు ద్రోణుడు. అతను గురువు గారికి ద్రుపదుడి వల్ల జరిగిన అవమానానికి ప్రతీకారం చేసి అతని రాజ్యాన్ని ద్రోణుడి కైవసం చేశాడు. అటువంటి యోధుడికి భార్యను కనుక
ఇద్దామని ద్రుపదుడు ద్రౌపదిని అగ్నిముఖంగా కూతురిగా పొందాడు. కిందనున్న నీళ్ళలో చూస్తూ పైనున్న చక్ర యంత్రంలోని కన్నానికి పైనున్న చేపను 5 బాణాలతో కొట్టి ద్రౌపదిని గెలుచుకున్నాడు అర్జునుడు. అర్జునుడు ఒక బ్రహ్మణుడి గోధనాన్ని కాపాడటం కోసం యుధిష్ఠిరుడు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్న చోట్ల పెట్టిన ఆయుధాల కోసం వెళ్ళవలసి వచ్చింది. అంచేత పెట్టుకున్న నియమం ప్రకారం అతను వనవాసం చేయవలసి వచ్చింది. ప్రభాస తీర్థంలో శ్రీకృష్ణుణ్ణి కలుసుకున్నాడు. అక్కడ రైవతిక పర్వతం మీద జరుగుతున్న ఉత్సవంలో సుభద్రను చూసి మోహించాడు. శ్రీకృష్ణుడు అనుమతితో ఆవిడ్ని ఎత్తుకుపోవడంతో బలరాముడి కోపం వచ్చింది. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో పోరి గెలవడం కష్టం, అతను మనసు జయించి సుభద్రను తీసుకొని పోతే మనకే మచ్చ, అంచేత అతన్ని ఊరడించి వాళ్ళను వెనక్కి తెచ్చి మనమే పెళ్లి చేయడం మంచిది అని సలహా ఇచ్చాడు. ఇక్కడ సుభద్రకు అభిమన్యుడు పుట్టాడు. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేస్తున్నప్పుడు శివుడు కిరాత వేషంలో పరీక్షించడానికి వచ్చాడు. అదే సమయంలో మూకాసురుడు అర్జునుడిని చంపదామని ఒక పందిలాగా వచ్చాడు. అర్జునుడు ఆ పంది మీద బాణం వేసినప్పుడే మాయా కిరాతకుడు కూడా బాణం వేసి గిరగిరా తిరుగుతూ చచ్చిపోయిన పందిని నాదంటే నాదని వాదాడుకుంటూ ఇద్దరు యుద్ధానికి దిగారు. అర్జునుడు అమ్ముల పోది ఆశ్చర్యంగా ఖాళీ అయింది. ఇక కుస్తీకి దిగాడు. ఆ పోరులో శివుణ్ణి మెప్పించి పాశుపత అస్త్రాన్ని పొందాడు. ఆ మీద అక్కడ వచ్చిన దిక్పాలకుల నుంచి కూడా అస్త్రాలను పొంది ఇంద్రుడు పిలవగా స్వర్గానికి అతిథిగా వెళ్ళాడు. సంగీతం నాట్యము కూడా నేర్చుకోమని ఇంద్రుడు పురమాయిస్తే అర్జునుడు చిత్రసేనుడి దగ్గర నేర్చుకున్నాడు. అక్కడికి ఊర్వశి వచ్చి అతన్ని కోరుకుంటే చంద్రవంశానికి మాతృ రూపివి నువ్వు, అంచేత ఇది తగదు అని కాదన్న అర్జునుడిని నంపుసకుడివి కమ్మని శపించింది. ఈ శాపం నీకు అజ్ఞాతవాస వలె పనికి వస్తుందని ఇంద్రుడితోనూ ఊరడించాడు. ఉత్తర గో గ్రహానికి దుర్యోధనుడు, భీష్ముడు, కర్ణుడు మొదలైన వాళ్లతో వచ్చినప్పుడు ఉత్తరుడికి సారథిగా బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు వెళ్ళాడు. అక్కడ కౌరవ సైన్యాన్ని చూసి వెంబలెత్తిన ఉత్తరుడిని సారథిగా చేసి అర్జునుడే యుద్ధం చేసి ఆవుల్ని మళ్లించాడు. రాయబారాలన్నీ విఫలమై తీరా యుద్ధం ప్రారంభమయ్యే తరుణంలో అర్జునుని విషాదం చుట్టుముట్టింది. నా శరీరంలోని ఇంద్రియాలాంటి ఈ నా చుట్టుల్ని సొంత వాళ్ళని చంపి ఏం బావుకోవాలి అనే పనికిరాని జాలి పుట్టుకొచ్చింది. శ్రీకృష్ణుని నాకిప్పుడేమీ పోలుపోవడం లేదు, నాకు గురువై మార్గాన్ని చూపించు అని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడప్పుడు కర్తవ్యాన్ని బోధించాడు. ఇక్కడ ఈ లోకంలో లోపాలు బయట అన్ని సంఘర్షణలే, వాటి నుంచి ఎవడూ పారిపోలేడు. ఈ కర్మలన్నిటినీ నిమిత్త మాత్రంగా చెయ్యాలి తప్ప వాటి ఫలితాల ఆస్తి మీద మనకెవరి హక్కు లేదు. పరమేశ్వరుని శరణ కోరుకొని ఫలితాలన్నీ అతనివేనన్న వివేకంతో అతని చేతిలో ఒక సాధనంగా మాత్రమే పని చేయాలి. ఇక్కడ ఎవరు ఎవరిని చంపడం లేదు, చావడం లేదు కూడాను. మార్పులకు గురి అయ్యే శరీరాలు మార్పుల్ని పొందితే మనం ఏడవలసిన పని లేదు. అంతటా వ్యాపించి ఉన్న మనలో ఎవరికి చావు లేదు. భగవంతుణ్ణి గుండెలో పెట్టుకొని తోనుకు బెనుకు లేకుండా ఈ జగన్నాటకాన్ని వినోదంగా చూస్తూ ఉండాలి. అతను నేను ఒకటేనన్న భావాన్ని రూఢి చేసుకొని జీవితంలో సంఘర్షణలన్నీ నవ్వుతూనే ఎదుర్కోవాలి. అప్పుడే నీ మోహం పోతుంది. ఈ ఉద్బోధన విని గురువు చెప్పినట్లుగానే చేస్తూ అర్జునుడు యుద్ధంలో విజృంభించాడు. ఒక రోజున కర్ణుని ఇంకా చంపలేదన్న కోపంతో ధర్మరాజు అర్జునునితో ఈ గాంధీవాన్ని ఎవరికైనా ఇచ్చేయంటూ అవమానపరుస్తూ అన్నాడు. అలాగా అన్నవాణ్ణి చంపుతానని అర్జునుడి వ్రతం అయితే ధర్మరాజుని చంపితే తాను బతకలేడు. ఇటువంటి పరిస్థితితో ఏం చేయాలో చెప్పమని శ్రీకృష్ణుని అడిగాడు అర్జునుడు. పెద్దవాణ్ణి తిట్టడం అతని చంపడంతో సమానం, తనను తాను పొగుడుకోవడం చావడంతో సమానం. ఈ 2 పనులు చేసి నీ ప్రతిజ్ఞను తీర్చుకోమంటూ అతను సలహా ఇచ్చాడు. ఆ తరువాత యుద్ధ భూమికి వెళ్ళి కర్ణుని సంహరించాడు అర్జునుడు. మొత్తం మీద భారతం అంతటా అర్జునుడి సాధక రూపం ఉట్టిపడుతూ వచ్చింది. ఏకాగ్రతతో తపస్సు చేశాడు. కానీ మధ్య మధ్యలో ఈర్ష్య, కామము, కోపము, ఏమీ చేయలేని దినత్వము, విషాదము కూడా అతనిలో చోటు చేసుకున్నాయి. చివరికి పెద్ద పెద్ద హేమహేములను గెలిచి ప్రతిజ్ఞలు తీసుకున్నాడు. అన్ని రకాల యుద్ధాల్లోనూ గెలిచాడు. దేవతలు కూడా లొంగని కాలకేయుల్ని నివాతగా వచ్చుకొని రాక్షసుల్ని సంహరించాడు.
నరత్వం నుంచి నారాయణ గురుతత్వంతోనూ సుఖీతత్వంతోనూ పెంపొందుతూ నారాయణుడితో ఒకటయ్యాడు. మీరందరూ అర్జునుడి గురించి బాగా తెలుసుకున్నారని అనుకుంటా ఉన్నా. ఇంకా సిరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.